వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల హాట్ కామెంట్స్ చేశారు. హిందూపూర్లో పర్యటించిన ఆమె బాలకృష్ణది గెలుపు కాదని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడిన పిఠాపురం పీఠాధిపతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కనపడటం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడా కనిపించాడా అంటూ పోస్టర్తో ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మాటల వరకే పరిమితమైందని విమర్శించారు. హిందూపూర్ తీసుకుందాము. వరుసగా 3 సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగో ఏదో ఉంటే రావడం, కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం. ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు? ఇక్కడ జరుగుతున్న సంగతులు ఆయనకి ఏం తెలుసు? దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు? అసలు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూపూర్, ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా, అవునా కాదా? కాలేజ్ స్టార్ట్ అయిందా అండి? దయచేసి చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా. మొదలైందా ప్రభుత్వ డిగ్రీ కళాశాల? ఏమన్నా మొదలైందా? కేవలం ఈ యొక్క బోర్డు మాత్రం కనబడుతోందంటే. మరి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు ఒక కాలేజీని మొదలెట్టలేకపోయిన ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉంటే ఎంత, లేకపోతే ఎంత? గత ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇన్ని స్థానాలు వచ్చాయి, అన్ని స్థానాలు వచ్చాయని. నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో హిందూపూర్ నియోజకవర్గమే ప్రజలందరికీ తెలియజేసిందండి. ఒక్క బూతులో ఒక ఓటు కలిగిని ఎరిగామండి ఎప్పుడైనా ఇది? దీన్ని బట్టి అర్థమవుతోంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో. మీ నియోజకవర్గమే ప్రూవ్ చేసింది వాళ్ళు గెలిచిన గెలుపు ఇది అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఈయన ఎక్కడైనా కనబడితే కొంచెం చెప్పరా మీరు నాకు? ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయగలరు. కనబడుట లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు మిస్